ప్రపంచ ప్రఖ్యాతిగాంచే ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు మొదలు కానున్నది. ఈ క్రమంలో గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతుంది. సింహద్వారం వద్ద స్వామివారు రథాలు వేచి ఉన్నాయి. ఈ ఏడాది 2 రోజుల పాటు భక్తులు రథాలు లాగే భాగ్యం కలుగుతుంది. 53 ఏళ్ల తర్వాత ఈ అరుదైన సంఘటన రావడం చాలా విశేషమైనది. ఇది తెల్లవారున 4:14 వరకు ఈసారి సర్వార్థ సిద్ధి యోగం కూడా రూపొందినట్లు సమాచారం. ఈ ముహూర్తంలో రథయాత్ర జరగనుంది. అంతేకాకుండా జగన్నాథుని రథయాత్ర కూడా శివవాసులు అరుదైన యాదృచ్ఛికంగా మారుతుంది. ఈరోజు మహాదేవుడు పార్వతీమాత సన్నిధిలోనే ఉంటాడు. జగన్నాథ దేవాలయం సింహద్వారం. రథాలను జగన్నాథ్ దేవాలయంలోని సింగ్ ద్వార్ ముందు నిలిపి అక్కడ నుంచి గుడించా ఆలయానికి తీసుకువెళ్తారు. 1 వారం పాటు రథాలు అక్కడే ఉంటాయి. ఈ మధ్యాహ్నం భక్తులు రథాన్ని లాగనున్నారు. ఈ సంవత్సరం రథయాత్ర, నవయవ్వన దర్శనం, నేత్ర ఉత్సవం వంటి సంబంధిత ఆచారాలు ఈరోజు ఒకే రోజు నిర్వహిస్తారు. ఆచారాలు సాధారణంగా రథయాత్రలకు ముందు నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి. అతని శరీరమంతా 5 మూలకాలలో కలుపుతారు. కానీ అతని గుండె ఒక సాధారణ జీవి మనిషిలా కొట్టుకుంటుంది మరియు అతను ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నాడు. అతని గుండె ఈ రోజు వరకు సురక్షితంగా ఉంది. ఇది లోపల నివసించే జగన్నాథుడు చెక్క విగ్రహం మరియు అదే విధంగా కొట్టుకుంటుంది. చాలా కొద్ది మందికి ఇది తెలుసు. మహాప్రభువు గొప్ప రహస్యం శుభ్రపరచడం బంగారు చీపురుతో చేయబడుతుంది. మహాప్రభు జగన్నాథ్ శ్రీకృష్ణుని కలియుగ ప్రభు అని కూడా అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది. ఆ సమయంలో పూరీ నగరం మొత్తం నల్లబడి ఉంటుంది. అనగా మొత్తం నగరం యొక్క లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తర్వాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణంలోకి చుట్టుముడుతుంది. ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు. కానీ ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు. కొంతమంది పూజారులు మేము అతని చేతిలో తీసుకున్నప్పుడు అతను కుందేలులాగా దూకుతున్నాడని, అక్కడ కళ్ళకు కట్టినట్లు ఉంది. చేతిలో చేతి తొడుగులు ఉంటేనే మనకు అనుభూతి కలుగుతుంది. ఈరోజు కూడా జగన్నాథ యాత్ర సందర్భంగా పూరీ రాజు స్వయంగా బంగారు చీపురుతోనే తుడుచుకుంటాడు. ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంది. పూజారి కళ్ళకు కట్టుకున్న పూజారి చేతిలో చేతి తొడుగులు ఉన్నాయి. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలోకి ఉంచుతారు. ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటికీ ఎవరికి తెలీదు. ఈరోజు ఎవరు చూడలేదు. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతోంది. ఇది అతీంద్రియాల పదార్థం. దానిని తాకడం ద్వారా ఒక వ్యక్తి శరీరం యొక్క రాగులు ఎగిరిపోతాయి. ఈ బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుడికి సంబంధించినది. అయితే ఇది ఏమిటి ఎవరికి తెలీదు. ఈ మొత్తం ప్రక్రియ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆ సమయంలోనే భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. లార్డ్ జగన్నాథ్ ఆలయం సింహద్వారం నుండి లోపలికి మొదటి అడుగు వేసిన వెంటనే సముద్రపు తరంగాల శబ్దం వినబడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు ఆలయం నుండి 1 అడుగు వేసిన వెంటనే సముద్రం యొక్క శబ్దం వినబడుతుంది. చాలా దేవాలయాల్లో శిఖరంపై పక్షులు కూర్చొని ఎగురుతూ ఉండడానికి మీరు తప్పక చూశారు. కానీ జగన్నాథ్ ఆలయం మీద ఏ పక్షి కూడా వెళ్ళదు. అదేవిధంగా జగన్నాథ్ ఆలయం పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంది. ఇది ప్రతి దిశ నుండి చూసినప్పుడు మీ వైపుకి ఎదురుగా ఉంటుంది. లార్డ్ జగన్నాథ్ ఆలయం వంటగదిలో 7 మట్టి కుండలు ఒకదానిని ఒకటిపై ప్రసాదం ఉడికించాలి. ఇది ఒక చెక్క నిప్పుతో వండుతారు. ఈ సమయంలో పై ఉంచిన కుండ యొక్క వంటకం మొదట వండుతారు. లార్డ్ జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజు చేసే ప్రసాదాలు భక్తులకు ఎప్పుడూ తగ్గదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం తలుపులు మూసివేసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది. ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు.